ఆయన సమీపముగా ఏముందో వాక్యంలో, ఆయన సమీపముగా ఉండగానే ఆయన మనము వెతకాలి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానంటున్నాడు. నేను దొరుకు కాలమందు నువ్వు వెతుకు, అప్పుడు నేను చిక్కుతాను అంటున్నాడు. నేను నీకు దొరుకుతాను అంటున్నాడు. నువ్వు దొరికితే ప్రయోజనం ఏంటి ప్రభువా నాకు? అదే కదా మన ఆలోచన. నువ్వు దొరికితే నాకు ప్రయోజనం ఏంటి, నాకు లాభం ఏంటి? మనిషి యొక్క ఆలోచన అది. మనిషి ఏదైనా చేయాలనుకుంటే సిస్టర్స్, బ్రదర్స్, మనిషి ఏదైనా చేయాలనుకుంటే ముందు లాభం కోరతాడు. నేను ఇది చేస్తే నాకేంటి, ఇలా నడిస్తే నాకేంటి? దేవునికి తెలుసా లేదా? అందుకే ఆయన అది కూడా చెప్పాడు, నన్ను వెతికితే నువ్వు పొందుకునేది ఏంటో ఆయన చెప్పటం ప్రారంభిస్తున్నాడు. స్తోత్రం. ఆయన తప్పదు కదండి, ఆయన ప్రేమించాడు మరి మనల్ని. ఆయన మనల్ని ప్రేమించాడు, నువ్వు కావాలనుకున్నాడు. అందుకే తల్లి గర్భంలో పిండముగా రూపింపక మునిపే నిన్ను ఎన్నుకొని నిలబడ్డాడు. నువ్వు ఎప్పుడు ఈ భూలోకి వస్తావో అని, నువ్వు ఎప్పుడెప్పుడు ఈ భూమి పైన అడుగు పెడతావోనని ఆయన వెతుక్కుంటూ కూర్చుంటున్నాడు. ఆయన నిన్ను సిద్ధపరచుకున్నాడు, నువ్వు కావాలనే నిలబడ్డాడు. నువ్వు అనుకుంటావు ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు అనుకుంటావు నేను ప్రభువుని నమ్ముకున్నాను. లేదు, నేను మందిరానికి ఇప్పుడు వెళ్తున్నాను. లేదు, నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, ఏమంటే ఆయన సన్నిధికి వెళ్తున్నాను, బాప్తిజం తీసుకున్నాను. లేదు. ఆయన ఎప్పుడో నువ్వు పుట్టక మునిపే ఆయన ప్రణాళిక వేసుకొని నీ యొద్ద నిలబడి ఉన్నాడు. ఆయన ఎవరో చెబితే మారలేదు నువ్వు, ఆయన తెలుసు. ఏమంటే సౌలుకి ఎవరు చెప్పారండి సువార్త? ఎవరు చెప్పారు పౌలుగా మారమని? ఆయన ఎన్నుకున్నాడు. ఇర్మియా అంటాడు, నేను బాలుడను, నేను మాట్లాడలేని వాడను, నన్ను ఎన్నుకొని ప్రభువాన్ని నడిపించడం ఏంటి, నేను పసివాడని అంటాడు. లేదయ్యా, నువ్వు తల్లి గర్భంలో ఉండగానే నిన్ను నేను ఎన్నుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చాలా మంది అంటుంటారు, ఏమన్నా తెలుసా, వాళ్ళు సువార్త చెప్పటమే మారాను, ప్రకటించడం వల్ల మారాను. కాదండి, ఆయన ఎప్పుడో ప్రణాళిక వేసుకుని కూర్చున్నాడు. నేను తల్లి గర్భంలో ఉండగానే ఆయన కాచుకొని కూర్చున్నాడు, ఎప్పుడు ఈ భూమిపైకి వస్తావా అని. నీకు అంత త్వరగా ఎదుగుదల ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నిన్ను వాడుకొని నడిపించాలి అని, నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించాలి, అనేకుల దగ్గరకు నడిపించాలి అని ఆయన కాచుకొని ఉన్నాడు. వెతకాల్సినటువంటి మనము ఆయన వెతుక్కోమని చెప్పి మనం కూర్చుంటున్నాం, ఇంట్లో టైం పాస్ చేస్తున్నాం, సమాజంలో వీధులలో పడి, ముసలమ్మ ముచ్చట్లలో పడి, స్నేహాల్లో పడి,